హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే దేశం ఎలాంటిదంటే ఈ దేశంలో కేవలం 10 రోజుల వ్యవధిలో ఏకంగా 1 కాదు 2 కాదు 5 ప్రెసిడెంట్లు మారారు. ప్రపంచంలోని అత్యుత్తమ ఫుట్బాల్ క్రీడాకారులు ఈ దేశానికి చెందినవారే. అలాగే మొట్టమొదటి యానిమేషన్ చిత్రం ఈ దేశంలోనే నిర్మించారు. ఆ దేశం మరేదో కాదు, అర్జెంటీనా. ఈరోజు ఈ వీడియోలో అర్జెంటీనా గురించి అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా ఈ దేశానికి ఎలా వెళ్ళాలి, వీసా ప్రాసెసింగ్ గురించి తెలుసుకుందాం. ఈ దేశానికి వెళ్ళాలంటే వీసా కంపల్సరీ. 90 రోజులకు గాను టూరిస్ట్ వీసా ఉంటుంది. ఈ వీసా పూర్తిగా ఉచితం. ఈ దేశానికి మన దేశంలో ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, చెన్నై నుంచి ఫ్లైట్స్ అందుబాటులో ఉన్నాయి. మినిమం ఫేర్ 90,000 రూపాయలు. అర్జెంటీనా సౌత్ అమెరికా కాంటినెంటల్లోని ఒక దేశం. ఈ దేశ విస్తీర్ణం 27,66,890 చదరపు కిలోమీటర్లు. ఈ దేశం అఫీషియల్ నేమ్ అర్జెంటీనా రిపబ్లిక్. ఈ దేశానికి ఉరుగ్వే, చిలీ, బ్రెజిల్, బొలీవియా, పరాగ్వే సరిహద్దులుగా ఉన్నాయి. ఈ దేశ జనాభా 4,50,00,000 మంది. అత్యధిక జనాభా కలిగిన దేశాల జాబితాలో 32వ స్థానంలో ఉంది. ఈ దేశంలో సుమారు 3,000 మంది ఇండియన్స్ నివసిస్తున్నారు. ఈ దేశ రాజధాని బ్యూనస్ ఎయిర్స్. అర్జెంటీనా ఒక అర్బన్ కంట్రీ అని చెప్పాలి, ఎందుకంటే ఇక్కడ ప్రజలు 93% అర్బన్ ఏరియాలో ఉంటారు. ఈ దేశం కరెన్సీని అర్జెంటీనా పెసో అంటారు. ఒక అర్జెంటీనా పెసో మనకి 75 పైసలతో సమానం. అర్జెంటీనాలో ప్రపంచంలో మొట్టమొదటి యానిమేటెడ్ చలనచిత్రాన్ని నిర్మించింది. మొదటిసారిగా ఫీచర్ లెంత్ కార్టూన్ను 1917లో క్వేరినో క్రిస్టియానీ రూపొందించారు. ఆ సమయంలో అర్జెంటీనాలో అధిక స్థాయి అవినీతి జరిగింది. దానికి సంబంధించి కార్టూన్ రూపంలో ఈ చిత్రాన్ని ఒక కథగా రూపొందించారు. ఫ్రెండ్స్, మీకు ఈ విషయం తెలుసా? ప్రపంచంలో మొట్టమొదటిగా అర్జెంటీనా ఫింగర్ ప్రింట్స్ అని తీసుకోవడం మొదలుపెట్టింది. 1892లో అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్లో ఇన్స్పెక్టర్ ఎడ్వర్డో ఆల్వరీస్ మొదటిసారిగా క్రిమినల్ ఫింగర్ ప్రింట్ ఇండికేషన్ని చేశాడు. అతను ఫ్రాన్సిస్కో రోజెస్ అనే మహిళని గుర్తించగలిగాడు. తన 2 కుమారులని హత్య చేసి మరొకరిపై నిందమోపే ప్రయత్నంలో ఫింగర్ ప్రింట్ ద్వారా ఆమెను పట్టుకున్నాడు. అర్జెంటీనా అనే పేరు లాటిన్ పదం సిల్వర్ నుండి వచ్చింది. అర్జెంటీనా అంటే సిల్వర్ అని అర్థం. యూరోపియన్ విజేతలు చాలా విలువైన లోహాన్ని తవ్వటానికి దక్షిణ అమెరికాకి వచ్చిన చరిత్ర కారణంగా ఈ పేరు ఎంపిక చేయబడిందని నమ్ముతారు. దక్షిణ అమెరికాలో అర్జెంటీనా కంటే ఎక్కువ వెండికి నిలయమైన దేశాలున్నప్పటికీ అర్జెంటీనా న్యాయమైన వాటా పొందుతూ క్వాలిటీ సిల్వర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ దేశంలో ఫుట్బాల్ అంటే పిచ్చ క్రేజ్. ఫుట్బాల్ విషయం చెప్పకుండా అర్జెంటీనా గురించి మాట్లాడడం అసాధ్యం. ప్రపంచంలోని అత్యుత్తమ ఫుట్బాల్ క్రీడాకారులని ఈ దేశం తయారు చేసింది. లెజెండరీ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ గురించి తెలియని వారు ఉండరు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి ఈయన ఇన్స్పిరేషన్. ఆయన పేరు అర్జెంటీనాలో చాలా పాపులర్. దాంతో ఇక్కడ ప్రభుత్వం తమ పిల్లలకి మెస్సీ పేరు పెట్టకుండా తల్లిదండ్రులను నిషేధించారు. ఈ పేరు చాలా ఫ్యాషన్గా మారితే అందరూ ఈ పేరు పెట్టుకుంటారని, తర్వాత కన్ఫ్యూజ్ అవుతారని ముందే మెస్సీ పేరుని బ్యాన్ చేసింది అక్కడి ప్రభుత్వం. ఈ దేశంలో యార్పామిట్ అత్యంత ప్రజాదరణ పొందిన పానీయం. ప్రఖ్యాత దక్షిణ అమెరికా పానీయాల విషయానికి వస్తే ఈ యార్బామిట్ చాలా ఫేమస్. మీరు అర్జెంటీనాను సందర్శించే ఈ కెఫిన్ కలిపిన పానీయాన్ని బోల్మిబిల్బా అని పిలువబడే లోహపు గడ్డి ద్వారా ప్రజలు సిప్ చేయడం చూడొచ్చు. ఈ దేశం 2001లో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో 10 రోజుల్లో 5 ప్రెసిడెంట్లు మారారు. ఇలా ప్రపంచంలో ఏ దేశంలోనూ జరగలేదు. 2001లో అర్జెంటీనా ఆర్థిక సంక్షోభ సమయంలో దేశం చీకటి సమయాన్ని అనుభవించింది. బ్యాంక్ ఖాతాల్ని స్తంభింపచేయడం, అర్జెంటీనా పెసో విలువ క్షీణించడం, దాని ఫలితంగా అర్జెంటీనా ప్రజలు తిరుగుబాటుకి దిగారు. దేశవ్యాప్తంగా హింసాత్మక నిరసనలు జరిగాయి. పాపం అనేక మంది మరణించారు. ఆ అశాంతికి ప్రతిస్పందనగా ఆ సమయంలో అధ్యక్షుడు రాజీనామా చేశారు. ఫెర్నాండో డి లోర్వియా రాజీనామా తర్వాత తదుపరి 10 రోజుల్లో మరో 4 అధ్యక్షులు ఈ బాధ్యతలు చేపట్టారు. BBC ట్రావెల్ చేసిన ఒక రిపోర్ట్ ప్రకారం అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ ప్రపంచంలోనే ఇక్కడ డేటింగ్, రొమాన్స్కి బెస్ట్ ప్లేస్ అంట. ఎందుకంటే ఈ నగరం రాత్రులు అస్సలు పడుకోదు. నైట్ అంతా పార్టీలు, డ్యాన్స్లు, ఈవెంట్లతో ప్రజలు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అర్జెంటీనా టాంగో డ్యాన్స్కి నిలయం. లాటిన్ అమెరికన్ నృత్యాలలో ఒకటి ఈ టాంగో.
ఈ నృత్యం 19వ శతాబ్దంలో రాజధాని బ్యూనస్ ఎయిర్స్లో ప్రారంభమైంది. అర్జెంటీనాలో టాంగో చూడటానికి దేశవ్యాప్తంగా అనేక ప్రదేశాలు ఉన్నాయి. ఈ డ్యాన్స్ ఇక్కడ చాలా ఫేమస్. ఈ దేశంలో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా టాంగో నృత్యానికి అత్యంత ప్రజాదరణ ఉంది. అర్జెంటీనాలో ప్రజలు డ్యాన్స్ చేయడం అంటే చాలా ఇష్టపడతారు. ఈ దేశం యొక్క అత్యంత ప్రసిద్ధ స్వాతంత్ర సమర యోధుడు చెగువేరా. ఈయన ఈ దేశానికి చెందినవాడే. ఈయన గురించి తెలియని వారు ఉండరు. ఈయన పేరు నిజానికి ఎర్నెస్టో గువేరా. అర్జెంటీనా నేషనల్ స్పోర్ట్స్ పాటో. చాలామంది ఈ దేశం నేషనల్ స్పోర్ట్స్ సాకర్ అని అనుకుంటారు, కానీ ఆశ్చర్యకరంగా పాటో అర్జెంటీనా జాతీయ క్రీడగా 1953లోనే మారింది. ఏదేమైనా గౌచో సంఘంలో దీనికి సుదీర్ఘ చరిత్ర ఉంది. ఇది పోలో మరియు బాస్కెట్బాల్ తరహాలో ఉంటుంది. అతిపెద్ద డైనోసార్ అవశేషాలు అర్జెంటీనాలో కనుగొనబడ్డాయి. 2008లో పటా గోటియన్ మై రూమ్లో డైనోసార్ అవశేషాలు బయటపడ్డాయి. ఈ డైనోసార్లు క్రెటేషియన్ కాలం చివరిలో నివసించినట్లు భావిస్తున్నారు. అర్జెంటీనా లాటిన్ అమెరికాలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థని కలిగి ఉంది. 2008లోనే ఇది 36,966 కిలోమీటర్ల ఆపరేటింగ్ మార్గాలను కలిగి ఉంది. అర్జెంటీనా యూరోపియన్లతో ప్రభావితమైన బహుళ సాంస్కృతిక దేశం. ఆధునిక అర్జెంటీనా సంస్కృతి ఎక్కువగా ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్, జర్మనీ, ఇటాలియన్, స్పానిష్, ఇతర యూరోపియన్ వలసదారులతో ప్రభావితమైంది. అర్జెంటీనాలో 5 నుండి 14 సంవత్సరాల పిల్లలు స్కూల్కి వెళ్లడం తప్పనిసరి. ఈ దేశం అక్షరాస్యత రేటు 98.7% కలిగి ఉంది. ఈ దేశంలో రేడియో వినే వాళ్ళ సంఖ్య ఎక్కువ. టీవీ ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ అర్జెంటీనా ప్రపంచంలోనే ఎక్కువగా రేడియో వినే దేశంగా చెప్తారు. ఈ దేశంలో స్వలింగ సంపర్కులు పెళ్లి చేసుకోవచ్చని చట్టం ఉంది. అర్జెంటీనా నార్త్ అమెరికాలోనే మొట్టమొదటి దేశంగా 2010లో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ దేశంలో ఎక్కువగా యువత ఒక అలవాటుకి బానిసలవుతున్నారు. అదే ప్లాస్టిక్ సర్జరీ. ఇక్కడ అమ్మాయిలు ఫేస్ సర్జరీతో వాళ్ళ ముఖాన్ని అందవికారంగా చేసుకుంటున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అర్జెంటీనాలో ఒక పిల్లవాడికి 2 తల్లిదండ్రులున్నారు. చరిత్రలో మొట్టమొదటిసారిగా ఈ దేశం స్వలింగ జంటలకి సరోగసి నుండి పుట్టిన బిడ్డకి చట్టబద్ధమైన తండ్రిగా గుర్తించింది. అర్జెంటీనాలో వ్యభిచారం పూర్తిగా చట్టబద్ధం. 1850 నుంచి ఇక్కడ వ్యభిచారాన్ని చట్టబద్ధం చేశారు. ఇక్కడ అమ్మాయిలకు 15 సంవత్సరాలకి తమ కన్యత్వాన్ని కోల్పోతున్నారు. అర్జెంటీనాలో పర్యాటకం, సాంస్కృతిక సంపద పుష్కలమైన వైవిధ్యమైన సహజ ఆకర్షణలు కలిగి ఉంటుంది. ప్రతి సంవత్సరం 70 లక్షల మంది ఈ దేశాన్ని సందర్శిస్తారు. దక్షిణ అమెరికాలో అత్యుత్తమ గమ్యస్థానంగా అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంది. పర్యాటకుల సంఖ్యలో అర్జెంటీనా లాటిన్ అమెరికాలో 2వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో మెక్సికో ఉంది. ఈ దేశ రాజధాని నగరం బ్యూనస్ ఎయిర్స్ దక్షిణ అమెరికాలో ఎక్కువగా సందర్శించే నగరంగా ఉంది. అర్జెంటీనాలో అనేక ప్రపంచ వారసత్వ సంపదలో చేర్చబడిన ప్రదేశాలు, నేషనల్ పార్కులు ఉన్నాయి. ఈ దేశంలో చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాల గురించి ఇప్పుడు చూద్దాం. ఈగువాస్ ఫాల్స్ అర్జెంటీనాలో ఎక్కువగా సందర్శించే ప్రదేశాల్లో ఒకటి. ఈ ఈగువాస్ జలపాతం యునెస్కో నేచురల్ వరల్డ్ హెరిటేజ్ సైట్గా పేరొందింది. ఇది 250 ఇండివిజువల్ వాటర్ ఫాల్స్తో చిన్నగా వేరుబడి చేయబడింది. ప్రపంచంలోని గొప్ప సహజ అద్భుతాల్లో ఒకటే. ఈ జలపాతం అర్జెంటీనా మరియు బ్రెజిల్ యొక్క ఉష్ణమండల అడవి చుట్టూ ఉంది. పెరిటో మొరెనో గ్లాసియర్ ఈ దేశం నైరుతిలో పటాగోనియా నడిబొడ్డున ఉన్న ఎల్ ఖలీఫేట్ 19 మైళ్ళ పొడవైన హిమానీ నదం ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రయాణికులను ఆకర్షించే పర్యాటక కేంద్రంగా చెప్పొచ్చు. చుట్టూ మంచుతో ఎంతో అందంగా ఉంటుంది. మెండోజా వైన్ కంట్రీ అర్జెంటీనా వైన్కి ప్రసిద్ధి చెందింది. చిలీకి తూర్పున ఆండీస్ పర్వత ప్రాంతాల్లో ఉన్న ప్రధానమైన వైన్ ప్రాంతం మెండోజా. ఇక్కడ 1200 కంటే ఎక్కువ వైన్ తయారీ కేంద్రాలు, దాదాపు 4 లక్షల ఎకరాల్లో ద్రాక్ష తోటలతో దేశం మొత్తం వైన్ ఉత్పత్తి 70% కంటే ఎక్కువ ఆతిథ్యం ఇస్తుంది. ఇంకా ఇక్కడ నేహాల్ హోపీ నేషనల్ పార్క్, మౌంట్ అగాన్ కుకువా, క్యూరేట్ మెడ్రిన్ లాంటి ప్రదేశాలు చాలానే ఉన్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో చూస్తే మీకేమనిపించింది? మీరు ఎప్పుడైనా అర్జెంటీనా వెళ్ళారా? అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.